హాయ్ అండి. దోశలు మంచి రంగులోకి రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మొదటి చిట్కా అండి, బియ్యము మినపప్పు నానబెట్టుకునేటప్పుడే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోండి. దోశలు మంచి రంగులోకి వస్తాయి. మెంతులు ఒకవేళ నచ్చకపోతే రెండో చిట్కా అండి, బియ్యము మినపప్పు 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు ఏ గ్లాస్తో అయితే మినపప్పు బియ్యము తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని ఒకసారి కడిగేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకుల్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. బియ్యము మినపప్పుతో పాటు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా అవ్వాలి. ఈ అటుకులు అనేవి లావుగా ఉన్నవైతే ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. సన్నవైతే ఒక 5 నిమిషాలలో నానిపోతాయి. ఈ అటుకులు అనేవి నానకపోతే అలాగే అటుకులుగానే చిన్నగా ముద్దలుగా ఉంటాయండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ సారి మనం గ్రైండ్ చేసినప్పుడు అటుకులు వేసి గ్రైండ్ చేసుకున్నాము. రెండోసారి గ్రైండ్ చేసినప్పుడు ఓన్లీ మినపప్పు బియ్యాన్ని గ్రైండ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. మామూలుగా దోశ పిండి పడతాం కదండి, మనం ఎప్పుడైతే అట్లు వేసుకుంటామో అప్పుడు కొద్దిగా మజ్జిగ అనేది యాడ్ చేసుకోండి. ఒక చిన్న టీ గ్లాసుల వరకు మజ్జిగ వేసుకొని బాగా కలుపుకొని అట్లు వేసుకుంటే మంచి రంగులోకి వస్తాయి. ఇప్పుడు పిండి అనేది ఎక్కువగా పులిసిపోకుండా ఉండాలంటే మనం పట్టిన పిండిలో వెంటనే ఉప్పు అనేది వేయకూడదండి. మనకి ఎంత కావాలో అంత పిండిలోనే ఉప్పు కలుపుకోవాలి ఎప్పటికప్పుడు. 4వ చిట్కా, కొద్దిగా పిండిలోకి పంచదార వేసినా కూడా మంచి రంగులోకి వస్తాయి. కాకపోతే దోశ పిండి అనేది పుల్లగా ఉంటేనే ఈ చిట్కా బాగుంటుందండి. డబ్బాలో ఉన్న పిండిలో నేను ఉప్పు కలపలేదండి. నేను అట్లు వేసే ముందు నాకు ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు అనేది కలుపుకుంటానండి. అలా కలపడం వల్ల ఈ పిండి అంతా పులుపు అనేది ఎక్కదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ఈ అంచులకి పిండి అనేది అంటుకుంటుంది. ఈ డబ్బాకున్న ఈ అంచుల పిండి అంతా నీట్గా చేసుకుంటే ఆ పిండి అంతా గట్టిగా అయిపోదండి, ఫ్రెష్గా ఉంటుంది. పిండి అనేది ఒక్కొక్కసారి బాగా పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అలా అవ్వకూడదు అనుకుంటే గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఎక్కువసేపు బయట పెట్టకూడదండి. ఒక 2-3 అవర్స్ పాటు మాత్రమే బయట పెట్టిన తర్వాత ఎంత కావాలో అంత పిండి మాత్రమే మనం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు పిండి అనేది మనకు పులుపు అనేది ఎక్కదు, చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన పిండిలో అటుకులు వేశానండి. చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.